హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన ఇల్లే దేవాలయం, దానిలో మనుషులే దేవుళ్ళు. ఇది మనం శివతత్వాన్ని తెలిపే అంశం. అయితే మనం పూజ చేసే గదిలో లేదా ఇంట్లో దేవుడిని పెట్టే స్థలం అనేది పరమ పవిత్రమైనది. అలాగే భక్తులు తమ ఇష్టదైవానికి చేసే పూజలు అక్కడే చేస్తారు. మరి దానిలో ఖచ్చితంగా ఉండవలసిన ఫోటో ఏమిటో తెలుసా? ముందుగా ఆ ఫోటో ఏమిటో తెలుసుకునే ముందు మనకి తెలిసిన కథ ఒకసారి మళ్ళీ తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు కుర్మావతారంలో దర్శనమిచ్చే ముందు రాక్షసులు దేవతలు అమృతం కోసం చిలుకుతుండగా అక్కడి నుండి శ్రీ మహాలక్ష్మితో పాటు మరికొన్ని బయటికి వచ్చాయి. అవేమిటంటే లక్ష్మీదేవి అక్కైన జ్యేష్ఠదేవి, కల్వ పువ్వులు, ఐరావతం ఇంద్రుడి వాహనం మరియు కామధేనువు ఆవు లక్ష్మీదేవితో పాటు వచ్చాయి. అయితే కామధేను అంటే ఆవు స్వరూపం. ఆవు అంటే శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టం. అందుకే సకల దేవతలు కామధేను అయిన ఆవు రూపంలో ఉంటాయి. అలాగే కామధేను అంటే మనకి ఏమీ కావాలంటే అది ఇచ్చి సకల శుభాలు కలగచేసేది అని అర్థం. అందుకే దానిని దేవతలు తీసుకొని ఆనందాన్ని పొందారు. అయితే శ్రీ మహావిష్ణువు ఎవరైతే ఆవును పూజిస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయని వరమిచ్చాడు. అలాగే ఎవరైతే కామధేను రూపంలో ఉన్న ఆవు ప్రతిమను ఫోటోను పూజిస్తారో వారికి భోగభాగ్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయని దీవించాడు. అందుకే పురాణ కాలాల్లో ఎంతోమంది దేవతలు రాజులు కూడా వెండి లేదా బంగారంతో చేసిన కామధేను రూపాన్ని పూజించేవారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.